నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, నన్ను ఎవరు అపార్థం చేసుకోవద్దండి. నేను ఒక అమ్మాయినే. నేనేమంటానంటే, కొన్ని వేల మంది ఉండారంటే అమ్మాయిలు అబ్బాయిలు ఉండారు. నేను అమ్మాయిలను అంతా బ్యాడ్ చేయలేదు. మళ్ళా వివరించి వినండి. నేను అమ్మాయిల్ని మొత్తం మందిని బ్యాడ్ చేయడం లేదు. 100లో 50%. అబ్బాయిలు కూడా అదే మాదిరిగా అండి. 100లో 50%. 50% అబ్బాయిలు అమ్మాయిలు సూపర్ గా ఉన్నారు. జాబులు చేసుకొని ఇద్దరికి ఒకరికి అర్థం చేసుకుని సంసారాలు చేసుకునే వాళ్ళు కూడా ఉండాలండి. నేను మళ్ళీ నన్ను అపార్థం చేసుకోవద్దు. నేనేదో ఆవేశంలో మాట్లాడి నేను ఉండే వాస్తవం మాట్లాడతాను. ఎందుకంటే నేను ఉండేది తిరుపతిలోనే ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు తెలుసా? తిరుపతిలో ప్రతి ఒక్క హాస్టల్ అడిగేదానికి లేదు. హాస్టల్ వార్డులను తిడతారు, వాళ్ళని తిడతారు, టీచర్లు తిడతారు. వాళ్ళకి కాదు, వాళ్ళది తప్పులేదు. వాళ్ళ హాస్టల్ వాళ్ళు ఏమంటారు, అమ్మ నెలకు పెడితే 3000 ఇస్తే చాలు, మాకు రెంట్ ఇస్తే చాలు, వాళ్ళు బయట పోతే యాడన్నా పోనీ. హాస్టల్లో చెప్పేది ఇది. తిరుపతిలో అది జరిగేది ఎవరికన్నా తెలుస్తుందా? అంటే వీళ్ళు చేసే తప్పుకి నిందులు టీచర్ మీద లెక్చరర్ల మీద వేస్తారు. ఇప్పుడు ప్రపంచమే తలకిందులో ఉండదు. అది మింది మూరే అబ్జర్వ్ చేయాలి. ఇంకోటి, మోనాలిజా 17 సంవత్సరాలు అంటున్నారు కదా. 17 సంవత్సరాలు కాదండి, తప్పు. 14 ఏళ్ళకే పెళ్లి అవుతుంది. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలకే పెళ్లి చేసి వాడిని నడి రోడ్లో వదిలేస్తున్నారు. ఆ విషయం మీకు తెలియడం లేదు. ఇంకొకటి, ముందు మనుషుల్ని ఎవరిని హిట్ చేయాలన్నా చూడండి. హైదరాబాద్ లో ఉన్నారండి చాలా మంది, వాళ్ళని తీసుకొని అంటున్నారు. అమ్మాయిలు ఎట్లా లడ్డు ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ళు ఏమన్నా మీ కంటికి కనిపిస్తున్నారా? కళ్ళ ముందర ఉంటుంటే వాళ్ళు కనిపిస్తున్నారు. మీకు యాన్నో ఆడుండేదాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. దానికి వెంటనే ఆఫర్లు ఇచ్చారు. అదేం చేసింది? ప్రొడ్యూసర్ గురించి, డైరెక్టర్ గురించి చండాలంగా మాట్లాడి అందుకు మన సైడే ఇచ్చారు కదా ఆఫరు. ఏం చేసింది? ఎత్తి చూపించేసిపోయింది. తప్పు కదా. ఈ రోజు వాళ్ళ అమ్మ నాన్న కూడా తప్పే అంట. ఎందుకు తప్పు అవుతుందండి? వాళ్ళ అమ్మ ఏం మురిసిపోయింది, వాళ్ళ నాన్న ఏం మురిసిపోయినాడు? ఆ అమ్మాయి ఉన్నట్టుగా ఉండి సడన్ గా హీరోయిన్ గా వచ్చే కొద్దికి మనం కూడా మురిసిపోయినాము. యాన్న అమ్మాయిని తీసుకొని వచ్చి మన డైరెక్టర్ ఇచ్చిన అవకాశం అని చెప్పి మనం ఎంత మురిసిపోయినాము. లాస్ట్ కి ఈ రోజు మైక్ ముందు కూర్చొని చెప్తా ఉంది, వాళ్ళ అమ్మ నాన్న చెడ్డవాళ్ళంట, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చెడ్డవాళ్ళంట. ఈ మాట ప్రతి ఒక్క డైరెక్టర్ మీద ప్రొడ్యూసర్ మీద కొట్టిందండి. కొట్టిన కాడికి చెప్పుతో కొట్టింది. ఆ విషయం తెలుస్తుందా మీకు? తెలుస్తుంది? అసలుకి తెలియలేదు కాబట్టి మీ ఇష్టంగా మీరు ఇదనుకుంటారు. ఆ అమ్మాయి చేసింది తప్పండి. ఇంకొకటి, మోనాలిజా కాదు, కొన్ని వేల మంది అబ్బాయిల జీవితం తాడుతాడారండి. అది ముందు ఇది అవ్వాలి. అసలు నాకు అబ్బాయి జీవితంలో ఇది చేస్తున్నారన్నారు. మరి ఈ మధ్య మొత్తం కూడా అబ్బాయిలు చంపుతున్నారు. ఇప్పుడు అండి ఇంకొక మాట అండి, అబ్బాయిలు సైకోగా మారడానికి కారణము దాంట్లో 50% అమ్మాయిలు. అమ్మాయి సైకోగా మాట్లాడారు మీరా? ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు అబ్బాయిలు ప్రేమిస్తారు, అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయిలు చుక్కలు చూపిస్తున్నారు. ఫోన్ వెంటనే ఫోన్లు కొడతారండి. ఆ ఫోన్లు అనేది కొట్టకూడదు. ఇంకొకటి, ప్రేమించండి. ఇటు సైడ్ ఒకరినే ప్రేమించాలి. ఇప్పుడు నాకు తెలుసండి, నా కళ్ళారని చాలా మందిని చూస్తున్నాను. ఒక అమ్మాయి 2-3 మెయింటైన్ చేస్తానండి. మరొక అబ్బాయి ఆఫీస్ ఇప్పుడు అబ్బాయి చెప్పండి. అబ్బాయి ఒక ట్యూబ్ మాదిరిగా, నేను చరిత్ర నుంచి చెప్తాను. అబ్బాయి ఒక ట్యూబ్ మాదిరిగా, దాంట్లో గాలి ఆడదు, కానీ చరిత్ర ఆడదాని మీదనే నడుస్తుంది. ఇప్పుడు కూడా చరిత్ర ఆడదాని మీదనే, కానీ దాన్ని ఉపయోగించుకోండి, దాన్ని నాశనం చేయొద్దండి. ప్రేమించండి, దయచేసి పెళ్లిళ్ళు చేసుకోండి. పెళ్లిళ్ళు చేసుకొని హ్యాపీగా సంసారాలు చేయండి, కానీ ఆ సంసారాల్లో మట్టి చేసుకోవద్దండి. మళ్ళీ చెప్తాను నేను, అబ్బాయిలకి అమ్మాయిలకి ఏ ఒక్కరైనా అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకవేళ భర్త జాబ్ చేయకపోయినా కూడా పెళ్ళాం సంపాదించి ఇంటిని పోషించాలా, కానీ నలుగురికి చెప్పినా కూడా నా మొగుడు సంపాదిస్తాడు, నేను ఇంటికి పోషిస్తానని చెప్పండి. కానీ అదే మీరు పక్కన వాళ్ళకి ఏం చెప్తాడు, నా మొగుడు సంపాదించేది లేదు, నేను సంపాదిస్తాను, నేను పోషిస్తాను, నా మొగుడు చెప్పి ఒక ఆడది పోయి చెప్తాడు. అది ఆడది చెప్పేదాని వల్ల ఏమవుతుందంటే ఆడి నుంచి ఆరంభమయ్యేది. అసలైన కథ ఏడంటే, మన భార్య ఎప్పుడు పోయి ఎదుటోళ్ళకి చెప్పుకుంటుందో అక్కడ కొద్దిగా లైట్ గా సైకో లాగా మారేది మొగుడు ఆడి నుంచే. కానీ మొగుడు సంపాదించకపోయినా కూడా మొగుడే సంపాదిస్తాడని నువ్వు మెయింటైన్ చేసినావంటే ఎక్కడికో వెళ్ళిపోతుందండి. మొగుడు కూడా సైకో, ఎవడు మొగుడు కూడా ఏమీ చేసుకోడప్ప, నా పిల్లం ఇంత తెలివిగా మాట్లాడుతాను, నా పిల్లం ఇంత ఇదిగా ఉండదని చెప్పేసి ఇంకా సంసారం ఇంకా గట్టిగా అవుతుందండి. అండర్స్టాండింగ్ ఉండాలండి ఇద్దరికి. ఏ ఒక్కరైనా కానీ మొగుడు పిల్లలకి అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ ఉంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా సంసారాలు చేసే వాళ్ళు ఉన్నారండి. ఫైనల్ గా మీరు ఆడవాళ్ళు తప్పు చేస్తున్నారు, మగవాళ్ళు పుణ్యాత్ములు అంటున్నారు. దీంట్లో 50% నా అనుభవంతో చెప్తానండి. నేను మళ్ళీ కూడా చెప్తాను, 50% దీంట్లో అమ్మాయిలు తప్పే చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ లవ్ ప్రపోజల్ చేసేది నా సర్వీస్ అంటే కొన్ని వేల మందిని చూస్తున్నాను. ఫస్ట్ ప్రపోజ్ చేసేది అమ్మాయే అండి. నా జీవితంలో నా అనుభవంతో చెప్తానండి, ఫస్ట్ ప్రపోజ్ చేసేది అమ్మాయి. కానీ ఎప్పుడు ప్రపోజ్ చేస్తారో అక్కడ స్టార్ట్ అవుతుంది. పోనీ అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకుని ఏదైనా ముందుకు అడిగేస్తున్నారా? లేదు. దీంట్లో మొత్తం ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడేది అదేమంటే తల్లిదండ్రులు కొడతాడారంట, తల్లిదండ్రులు హింస పెడతాడారంట. మరి మిమ్మల్ని కన్యాపట్ల సాకి సంతరించేది వాళ్ళదే కదండి. ఇదే తిరుపతిలో ఇప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వీళ్ళకంతా అమ్మా నాన్న లేదా? వాళ్ళు మాటలు వినడం లేదా? వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు అవడం కదా? మరి వాళ్ళలాగా ఎందుకంటే ఆలోచించారు?
చెప్తానండి. మరి అప్పర్నారాయణ అమ్మాయిని చంపాడు, వైష్ణవిని చంపారు, మళ్ళీ ఇంకొక అమ్మాయిని చంపాడు. ఇప్పుడు భార్య భర్త అండి, నేను దాని గురించి ఇక్కడ చెప్తాను. వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా ఉండిందంటే 4 గోడల మధ్య చెప్పాలా. నెక్స్ట్ ఇంత పూస ఉన్నా కూడా అమ్మా నాన్నకి చెప్పాలి, అమ్మా నాన్నకి షేర్ చేయాలి. అమ్మా ఈ మ్యారేజ్ అమ్మా నాన్నకి చెప్పింది ఇలాగే. ఇప్పుడు మీరు ఎలాగైతే అమ్మాయి సపోర్ట్ చేశారో అలాగే వినండి ఒకసారి. మీరు ఎలా అయితే ఒక అమ్మాయి సపోర్ట్ చేస్తున్నారో, ఇట్లా అమ్మాయి తప్ప చెప్తున్నారు, మీరు అబ్బాయి సపోర్ట్ చేస్తున్నారు. అలానే వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడ మగోడు ఏం చేస్తే చెల్లితే అని చెప్పేసి అంటున్నప్పుడు అమ్మాయి ఎవరు చెప్పుకునేది? మీరు చెప్తారా? మీరు తెలుస్తారా? అమ్మాయి చేసిన చిన్న తప్పేమంటే ఎందుకంటే నా బిడ్డలాగిన ఆ పాప కూడా, నేను ఆ పాప చేసిన నేను అన్ని అబ్జర్వ్ చేశాను. నిజంగా సత్యంగా అమ్మాయి మాట్లాడే ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు భర్త గురించి ఒక సోషల్ మీడియాలో చెప్తే బ్యాడ్ గా చెప్పకూడదండి. వాడు ఎదవగా ఉండి వాడు ఏమగా అది నేను మరీ పేరున్నంత వరకు ఇట్లా వస్తారండి. ఒక్క మాట చెప్తానండి, ఈ భర్త ఎదవగా ఉండి వాడు ఒక పచ్చ ఎదవగా ఉండి కానీ యూట్యూబ్ లో వచ్చి నా మొగుడు ఇటుమింటాడు, నా మొగుడు ఇమారి చేస్తాడు చెప్పేదాని వల్ల ప్రతి ఒక్క దగ్గర మొగుడు ఇమారి తయారవుతాడు. కానీ అసలు ఆ మరి మారేదానికి కారణం ఉండదండి. ఆ అబ్బాయి ఈ రోజు ఆ మరి తారడానికి కారణం ఈ అమ్మాయి యూట్యూబ్ లో వచ్చి పబ్లిక్ గా చెప్పడం. నా మొగుడు ఈ మరి చేస్తాడు, ఆ మరి చేస్తాడు చెప్పేదాని వల్ల ఆ అబ్బాయి చిన్నగా మెంటల్ గా ఇదయ్యి వాడు ఏం చేస్తాడు వాడికి తెలియదు. కానీ ఆ నా కొడుకు చేసింది తప్పే అండి. వాడిని ప్రాణానికి ప్రాణం వాడిని నరకాలి. ఎందుకంటే వాడు చేసిన తప్పు. ఎందుకంటే ఆ పాపకి చిన్న వయసులోనే పెళ్లి చేశారు. ఆ పాప ఏం చేస్తుందో తెలియదు. ఒక ఆటలాడుకునే అమ్మాయి అండి. ఆ అమ్మాయి కూడా అమ్మాయికి ఒక 20-30 ఉండదా? ఆటలాడుకునే అమ్మాయి అండి. ఇష్టం లేదంట. ఒక మాట అమ్మాయికి ఇష్టం లేదు పెళ్లి ఎందుకు చేస్తారు? తల్లిదండ్రులు ఆలోచించండి. సపోర్ట్ చేసేది ఒక ఆడ చేస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ అన్ని చూసాను. నేను ఆ అమ్మాయికి ఇష్టం లేదు పెళ్లి. ఇష్టం లేదన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఆ ఒక్క విషయంలో కాంప్రమైజ్ చేయండి. పెళ్లి కష్టంగా చేసేదాని వల్ల ఏమైంది? ఆ అమ్మాయి ఒక చిన్న వయసు. ఆ అమ్మాయి యూట్యూబ్ లో అంతా చెప్తాందంట. ఆ అమ్మాయి తెలియని వయసు అసలుకి. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? చెప్పిన దాని వల్ల ఏం చేశాడు? వీడు సైకో లాగా అయినాడు, చంపేశాడు. ప్రాబ్లం ఆనే జరిగిందండి, అంతే. నేనేం చెప్తానంటే ముందు మోనాలిజ చేసిన తప్పండి. ముందు వాడికి మాత్రం ఏదో ఒకటి పడాలి. కానీ అమ్మాయిలు కూడా డిసైడ్ చేసే తప్పు కదండి. 12 సంవత్సరాలకి 13 సంవత్సరాలకి లవ్ అనే ప్రేమతో 4 కేజీ కండ ఉండదండి అసలుకి.